వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండల కేంద్రంలో మహముత్తారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిటిఎఫ్ తిరుపతి టీచర్, డిటిఎఫ్ అధ్యక్షుడు రామ్సింగ్ హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు లింగమల్ల దుర్గయ్య, గౌరవ అధ్యక్షుడు మండల రాజిరెడ్డి, ఉపాధ్యాయులు ముఖ్య రాజమల్లు, ఉపాధ్యక్షులు జాటోత్ వంశీ, ప్రధాన కార్యదర్శి లింగమల్ల గాడ్స్ భూక్యా భాస్కర్, కార్యవర్గ సభ్యులు పీక కిరణ్, అజ్మీరా ఫుల్సింగ్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పరిస్థితి, ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం లేనటువంటి పరిస్థితి, అట్లాంటి అవగాహన ఏర్పడేంత వరకు దాని అర్థం ఒక నూతన మానవుడు అవకాశ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాళ పార్టీలను దూరం పెట్టుకొని మనం ప్రజల్లోకి ముందుకు వెళ్ళాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా మనమైతే 11వ తారీఖు బోర్లగూడెంలో జ్యోతిబాపు బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపించుకోవడం కోసం భూమి పూజ చేసుకున్నామో వారి విగ్రహాలను నెలకొల్పేదాకా ఈ ఉత్సవ కమిటీ నిద్రపోకుండా ఉండమని మాటిస్తూ, ఇందులో ఫస్ట్ మనం డిసైడ్ కావాల్సింది ఏంటంటే రాజకీయాలు అనేటి శాశ్వతం కాదు, నాయకుడు అనేవి శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు. ఫస్ట్ మనం నిర్ణయించుకున్నది, మనం ఎంచుకున్నది, మన దృష్టి అంతా అక్కడ పెట్టాలి. ఎక్కడ బోర్లగూడెంలో మన దృష్టిని పెట్టి ఆ 2 విగ్రహాలను కలుపుకొని మళ్ళీ ఇదే రోజున అక్కడ కార్యక్రమం ఇంతకంటే గొప్పగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. దాని కొరకు ఎంత ఇబ్బందులు వచ్చినా ఏం జరిగినా ముందుకు పోవడానికి ఆలోచన చేస్తాం. ఎక్కడ వెనుకకు తగ్గే పరిస్థితి ఉండదు. అవే కాదు, అందరూ కలిసి వచ్చే విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికి తాగుమల కదా ఒకరు ఇంకొకరికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా అందరూ సహకరించాలని, ఆ 2 విగ్రహాలతోనే సరిపెట్టకుండా ఇంకా ఎంతమంది మహనీయులు ఉంటారో అందరి విగ్రహాలు అన్ని స్థలాల్లో ఏర్పాటు చేసుకునేదాకా అందరం నిద్రపోవద్దు. ఈ కమిటీ శాశ్వతంగా ఉంటుందా, 4 రోజులు ఉంటుందా, అది ప్రజలు గమనిస్తారు. ఇవాళ 4 రోజులకే ఈ కమిటీ మూసుకుపోయిందంటే రేపు పొద్దున మండలంలో ఉన్న ప్రతి ప్రజలు ఏం చేస్తారో అది తన ప్రయత్నాలు చేస్తూ ఈ అంటరానితనం, అస్పృశ్యతలు ఏంటి, ఒక పాఠశాలలో అందరూ సమానంగానే చదువుకోవాలి కదా, మరి నన్నెందుకు ఇట్లా హీనంగా చూస్తున్నారు తోటివి పిల్లలు, ఇది సరైంది కాదు అని చెప్పి తన చిన్నతనంలోనే ఒక రకమైనటువంటి ఆలోచన అంబేద్కర్ గారికి వచ్చింది. అనతి కాలంలోనే అంబేద్కర్ గారి తల్లి మరణించడంతో అక్కడ ఉన్నటువంటి సందర్భం మొత్తానికి కూడా ఒక వివక్షలోకి, ఒక చిన్న చూపులోకి నెట్టివేయబడింది అంబేద్కర్ గారి యొక్క జీవితం. మరి ఈ అంటరానితనం ఉద్దేశంతో డిగ్రీ తదితర చదువులు చదువుకునేటువంటి
నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను పార్టీలకు అతీతంగా మండల కేంద్రంలో నిర్వహించుకోవడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఇటువంటి కార్యక్రమాలే కాక గ్రామాల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు జరుపుతూ ర్యాలీలు తీస్తూ గ్రామంలో ఉన్నటువంటి యువతను అవగాహన కల్పించి ముందుకు నడిపించే అటువంటి బాధ్యత ఉత్సవ కమిటీ సభ్యులపై అలాగే గౌరవ అధ్యక్షులపై ఈ బాధ్యత అనేది ఉన్నదని, ఆ బాధ్యతను నెరవేర్చే వరకు ఈ కమిటీ అనేది నిర్విరంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటున్నాం.